UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఫ్యాను సో అట్లా యాక్చువల్గా పాపం నిజం చెప్పాలంటే ఆ నలుగురు వల్లనే పాపం 11 సీట్లు వచ్చింది జగన్ గారికి. అది అనుకున్నారా ఎప్పుడైనా? అంటే అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వము అని చెప్పేసి అన్నప్పుడు నిజమేనేమో, మేబీ ఇలాంటివి జరుగుతాయేమో. ఒక్కళ్ళే కాదు, అలా చాలా మంది చెప్పారు. నవ్వుకున్నానండి, లిటరలీ నవ్వుకున్నాం అనమాట. వీళ్ళేంది దాటనిచ్చేది అదే అని చెప్పి, అసలు వీళ్ళు అసలుకి వస్తారా అని కూడా అనుకున్నాం అనమాట మేము. యాక్చువల్గా అంత సీనే లేదు ఈసారి. నేను లాస్ట్ టైం అయితే ఫిక్స్ అయిపోయినా, ఈవెన్ కూటమిలో ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసెంబ్లీలోకి వెళ్తాడు, ఆయన ఒక్కడెళ్ళినా చాలనిపించింది. జనసేన గెలిచినప్పుడు లైక్ పండగ చేసుకున్నారు ఫ్యాన్స్. సో మీ సిచ్యువేషన్ ఏంటి? ఏడుస్తా కూర్చున్నా. మా ఆయన ఉంటే మా ఆయన పట్టుకొని ఎక్కి పెట్టి ఏడవడమే అనమాట. ఎందుకంటే లాస్ట్ 5 years బ్యాక్ అదే సిచ్యువేషన్లో నేను డిప్రెషన్లోకి వెళ్ళే అంత ఏడ్చాను అనమాట. నేను ఆల్మోస్ట్ ఆల్ డిప్రెషన్లోకి వెళ్ళి నాకు 1.5 years పట్టింది కోలుకోవడానికి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఒక క్యూట్ అండ్ స్వీట్ గెస్ట్ ఉన్నారు, అర్చనా రాయ్. ఇన్స్టాలో అర్చనా రాయ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరేమో. ఎందుకంటే ఇన్స్టాలోనే నేను ఫస్ట్ ఆవిడని చూసి ఫాలో అవడం స్టార్ట్ చేశాను. ఏదో చిన్న వీడియో క్లిప్ చూశాను, అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చూసి అక్కడ నుంచి ఆవిడని అలా ఫాలో అవుతూ నేను కూడా ఆవిడకి చాలా పెద్ద ఫ్యాన్ అయ్యా. లక్కీగా నిన్ననే ఆవిడ నెంబర్ దొరికింది, వెంటనే కాల్ చేయగానే ఇవాళ నాతో పాటు నా స్టూడియోలో నా ముందు కూర్చొని ఉన్నారు. హలో మ్యామ్. హలో అండి, ఎలా ఉన్నారు? సూపర్, మీరు ఎలా ఉన్నారు? యా ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ యూ బికాస్ ఇన్స్టాలో మంచి లైక్ అంటే ఫాలోవర్స్ మీకు చాలా ఎక్కువగా ఉంటారు. అట్ ది సేమ్ టైం మన ఇద్దరికి ఒక కాంబినేషన్, ఒకటి కనెక్షన్ ఉంది. ఏం చెప్పండి? పవర్ స్టార్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనమాట మన ఇద్దరు. అవును. మీరు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకే కదా? పవన్ కళ్యాణ్ గారి తాలూకా. ఎందుకంటే పిఠాపురం ఎమ్మెల్యే రేపు సీఎం అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు, కానీ ఎప్పటికీ పవన్ కళ్యాణ్ గారి తాలూకే. మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చూసారా, ప్రతి ఒక్కళ్ళు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా రాంగ్ రూట్ లో వచ్చేసేసి ఏదో ఒకటి చేసేసేసి ఎమ్మెల్యే గారి తాలూకా అంటే నన్ను వచ్చి కొడతారు అని చెప్పి కరెక్ట్. అంటే సార్ ఏదైనా ఒక మెసేజ్ని కూడా చాలా కామెడీగా అందరికి అర్థమయ్యేలాగా ఎవరిని నొప్పించకుండా అందరిని ఒప్పించేలా ఇస్తారు కదా. అవును, అవునండి. బేసిక్గా పవన్ సార్కి మీరు ఎప్పటి నుంచి ఇంత పెద్ద ఫ్యాన్? ఎప్పటి నుంచి? నేను ఎప్పటి నుంచి అంటే ఎగ్జాక్ట్గా జనసేన పార్టీ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ అని చెప్పలేను, కానీ భక్తురాలు అనుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే. సో అంతకు ముందు పెద్దగా లేదు, బట్ కాకపోతే ఎప్పుడైతే జనసేన స్టార్ట్ చేశారో అప్పటి నుంచి నాకే తెలియని ఎందుకో, అంటే మనము కొందరిని చాలా అంటే మనకు కొంతమందే కనెక్ట్ అవుతారు. అట్లాంటి వాళ్ళలో నాకు పవన్ కళ్యాణ్ గారు ఒకరు అనమాట. ఎందుకో నాకు తెలీదు, వెంటనే ఆయనని నమ్మేసేసాను. ఆ జనసేన పార్టీని ఓన్ చేసేసుకొని పోయి అప్పుడే వెంటనే టాటూ కూడా అనమాట. ఓ టాటూ. జస్ట్ ఇదేంటంటే అనంతపూర్ కవాత్ రోజు, నేను కవాత్కు ముందు రోజు నేను టాటూ వేసుకున్నాను అనమాట. సో అంటే నేను ఎప్పుడు ఒకరిని అంత షార్ట్ టైంలో అంత నమ్మిన ఎప్పుడు ఎవరి దగ్గర నేను అట్లా నమ్మింది లేదు. అట్లాంటిది ఎందుకో నాకు పవన్ కళ్యాణ్ గారు ఆ జనసేన పార్టీ పెట్టి ఆయన స్పీచ్ ఇంకా నాకు అది ఇట్లా కళ్ళ ముందరే స్క్రోల్ అవుతా ఉందన్నమాట. అది అమ్మా నాన్న ఓ పవన్ కళ్యాణ్ అనుకోవచ్చా? అయ్యో ఖచ్చితంగా. ఈక్వల్. ఓకే, రైట్. చాలా బాగుంది. కానీ ఎలా మీకు కాన్ఫిడెన్స్ ఉండిందా మొన్న? అంటే యాజ్ ఎ ఫ్యాన్ గా కాదు, నార్మల్ గా ఆయన గెలుస్తారు డెఫినెట్ గా, అది కూడా అంత భారీ మెజారిటీతో అని చెప్పి మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారా? ఖచ్చితంగా అండి, నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చెయ్యంది ఏంటంటే 21 out of 21 వస్తుందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. బట్ ఆ 21 out of 21 వచ్చేసేసరికి ఇంకా ఆనందానికి ఇంకా హద్దులు లేవన్నమాట. ఇంకా ఆయనే నమ్మలేకపోయారు. అది యాక్చువల్గా ఏంటి, నన్ను ఇంత నమ్మారా మీరు, నా మీద ఇంత అభిమానం ఉందా మీకు అని చెప్పేసి. బేసిక్గా ఆయనకి చాలా కాన్ఫిడెన్స్ ఉంది. నేను ప్రజలకు మంచి చేద్దాం అనుకున్నాను కాబట్టి డెఫినెట్గా భగవంతుడు హెల్ప్ చేస్తాడు అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇంత భారీ మెజారిటీ అని చెప్పి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ. ఎస్. మీరు జనరల్గా అసలు మీ గురించి చెప్పండి. ఏ ఇంటర్వ్యూలో చూసినా కానీ పవన్ గారి గురించి లేకపోతే ఇంకోటి మాట్లాడుతున్నాం, కానీ అసలు మీరు ఎక్కడ పుట్టారు?
నాది తిరుపతి అండి. తిరుపతి. పుట్టి పెరిగిందంతా తిరుపతి, పై తిరుపతి అన్నమాట. రాయలసీమ పులి. సో తిరుపతి. స్టడీస్ అంతా అక్కడేనా? అన్నీ అక్కడే. ఓకే. సో ఎంతమంది మీరు? నేను, మా అన్నయ్య, మీరు ఇద్దరం అన్నమాట. అన్నయ్య ఏం చేస్తుంటారు? అన్నయ్య తిరుమలలోనే బిజినెస్ తను. ఓకే. మీరు మాత్రం స్విట్జర్లాండ్, మీ ఇష్టం వచ్చిన కంట్రీ, ఆస్ట్రేలియా. పెళ్లి చేసుకున్నాక మా ఆయన వెనకాలే, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి తిరిగేసి వచ్చేసారు. ఓకే. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ అండి. బట్ అసలు ఎవరు అలా అనుకోరు తెలుసా మీ కపుల్ని చూస్తే. మీ హస్బెండ్ ఇందాక నేను ఫస్ట్ మిమ్మల్ని అడిగాను కదా, ఓకే అరేంజ్డేనా అని చెప్పేసి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హస్బెండ్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మిమ్మల్ని అంటే మీ ప్రతి విషయంలో కూడా తను చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మా స్టూడియోకి కూడా ఆయనే తీసుకొచ్చారు మిమ్మల్ని. అవును. బేసిక్గా మీకు అనిపిస్తూ ఉంటుందా ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడే ఏదైనా సక్సెస్ అవడానికి డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి? కరెక్టే కదా. ఇప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండబట్టే నాకు ఎన్ని బ్యాడ్ కమెంట్స్ వచ్చినా, నన్ను ఎంతమంది ట్రోల్ చేస్తా ఉన్నా కూడా ఆయన సపోర్ట్ ఉన్నారు కాబట్టి నేను ఒక్కొక్క మెట్టు పైకి వస్తా అన్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఆయన సపోర్ట్ కనుక లేకపోతే నేను ఎప్పుడో ఇన్స్టాగ్రామ్ ని ప్రైవేట్ అకౌంట్ కింద పెట్టుకునేసి ఇంకెళ్ళిపోవాల్సిందే వెనక్కి. స్విట్జర్లాండ్ లో ఎంతకాలం ఉన్నారు మీరు? అక్కడ 4 to 5 years ఉన్నామండి. తర్వాత ఆస్ట్రేలియా? దానికి ముందు ఆస్ట్రేలియా, అక్కడ 2 years ఉన్నాము. మళ్ళీ స్విట్జర్లాండ్ లో 4 to 5 years ఉన్నాం. ఓకే, మంచి కంట్రీ. అవును. ఎలా వచ్చేసారండి దాన్ని వదిలిపెట్టి? డెస్టినీ అంతే. ఓకే సార్, అసలు ఏంటి ప్రొఫైల్ ఏంటి? తను యాక్చువల్ గా ఐటీలో జాబ్ చేస్తారనమాట. ఓకే. స్విస్ కి సార్ జాబ్ పర్పస్. ఓకే. ఇప్పుడు హైదరాబాద్ లో సెటిల్ అయిపోయారు కంప్లీట్ గా. పిల్లలు ఇద్దరు ఇక్కడే హైదరాబాద్ లోనే? ఇక్కడేనండి. ఓకే. సో జనరల్ గా ఏంటి పిల్లలు ఏ స్కూల్, ఏ క్లాస్? మా పాప వచ్చి బీటెక్ 2nd year, బాబు వచ్చేసేసి 10th class. అసలు ఏమన్నా మీకు న్యాయమా చెప్పండి? ఎంత అన్యాయం తెలుసా? బీటెక్ 2nd year పాప ఉందా మీకు? అవును. ఏం తింటున్నారు మీరు? రెగ్యులర్ గానే మీరేం తింటారు అదే, ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా పిజ్జాలు, బర్గర్లు కూడా తింటా ఉన్నాం మేము. మరి ఎట్లా మెయింటైన్ చేస్తున్నారండి ఆ గ్లామర్? ఎట్లా అంటే మీ పిల్లలు అయితే పెద్దోళ్ళు అయిపోతారు కానీ మీరు అక్కడే అయిపోతారా? ఏమో మరి. అంటే నా దృష్టిలో గ్లామర్ అనేది హ్యాపీనెస్ అని నేను అనుకుంటాను. యాక్చువల్గా మనం హ్యాపీగా ఉంటే మన ఫేస్ ఎప్పుడు కలగానే ఉంటది. ఆ కలగా ఉంటే ఆటోమేటిక్ గా అందంగానే కనిపిస్తాం మనం. అందంగానే మళ్ళీ నా వైపు ఎందుకు చూపిస్తున్నారు? ఇలా చూపించాలి. మీరు కూడా అబ్బా, మీరు కూడా కదా. బీటెక్ 2nd year పాప. నేను ఇంకా పాపం పిల్లల్ని స్కూల్కి పంపించి ఇవిడ మా షూట్కి వచ్చారేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. కాదు. ఓకే సరే, కొంచెం టైం, ఇట్ విల్ టేక్ సమ్ టైం అనమాట నేను దీన్ని డైజెస్ట్ చేసుకోవడానికి. అయ్యో, బట్ షూట్ అయిపోయే లోపు నేను చేసేసుకుంటా. సరే. సో చైల్డ్ మ్యారేజ్ అనేది అంటే కొంచెం లైక్ 19-20 మధ్యలో అయిందనమాట. కొంచెం ఎర్లీ మ్యారేజ్ అనమాట. ఓకే. మీదేంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి? నేనైతే ఎవరు నమ్మరు, బేసిక్గా నేను 10th మాత్రమే చదివాను. దాని తర్వాత ఓపెన్ యూనివర్సిటీలో BSc IT 2 years చేశాను అనమాట. కంప్లీట్ చేయలేదు. మనకి చదువు అవ్వదండి, అందుకోసమని కంప్లీట్ చేయలేదు. గొప్ప వాళ్ళందరూ చాలా తక్కువ చదువుకుంటారు. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ అన్నయ్య నచ్చింది ఎందుకంటే ఆ క్వాలిఫికేషన్ కూడా అనమాట, ఇద్దరికి అవుతుంది. అదే చెప్పబోతున్నాను, గొప్ప వాళ్ళందరూ పెద్దగా చదువుకోరు అని చెప్పేసి అందుకే చెప్పాను నేను మీకు. అంటే చదువుకున్న వాళ్ళందరూ జాబులు చేస్తుంటే చదువుకోని వాళ్ళందరూ ఇట్లా అవుతారు అనమాట. మేబీ ఏదైతే ఉంది, మన దేశానికి మంచి చేస్తే చాలు. నష్టం చేయకపోయినా పర్లేదు, అంటే సారీ మంచి చేయకపోయినా పర్లేదు కానీ నష్టం చేయకుండా ఉంటే చాలు. మీరందరూ గొప్ప వాళ్ళండి, మంచి కట్టుబాట్లు మీ అన్ని. అండ్ ఒకటే ఫ్యామిలీలో 2 పార్టీలు ఏంటి? బేసిక్ గా ఏంటంటే మీ దగ్గరకు వచ్చేసరికేమో మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, అవును. అమ్మ దగ్గరికి వెళ్ళేసరికి అమ్మేమో టీడీపీ. అవును. అంటే మీకోసమే వాళ్ళు కూటమిగా తయారయ్యారా ఏంటండి? అదే అంటే ప్రతిసారి మాకేంటంటే లైక్ ప్రజారాజ్యం ఉన్నప్పటి నుంచి కూడా అన్నమాట. అమ్మ యాక్చువల్ గా ప్రజారాజ్యం ఉన్నప్పుడు ప్రజారాజ్యంలో ఆమె మహిళా ప్రెసిడెంట్ కింద ఉన్నారు. సో మళ్ళీ తెలుగుదేశంలోకి షిఫ్ట్ అయ్యారు. ప్రజారాజ్యం నుంచి దానికి ముందు నుంచే ఉన్నారనమాట. తెలుగుదేశం స్థాపించినప్పటి నుంచి మా మమ్మీ ఉన్నారనమాట పాలిటిక్స్ లో. సో ప్రజారాజ్యం వచ్చిన తర్వాత ఆమె ప్రజారాజ్యంలోకి వెళ్ళారు, కానీ అంటే వెళ్లాల్సి వచ్చింది బేసిక్ గా. వెళ్ళారు, మళ్ళీ ప్రజారాజ్యం ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అమ్మ మళ్ళీ టీడీపీలోకే వచ్చేసేసారు అనమాట. సో ప్రతిసారి మాకు పాలిటిక్స్ గురించి వచ్చినప్పుడు ఇంట్లో
మా అమ్మ తెలుగుదేశం గురించి మాట్లాడతారు, మా అన్న తెలుగుదేశం గురించి, మా నాన్న తెలుగుదేశం గురించి, నేను ఒకటే జనసేన గురించి మాట్లాడతాను అనమాట. ఈవెన్ సేమ్ అట్లనే మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో కూడా అంతే. మా అత్తమ్మ మా మామయ్య తెలుగుదేశం, మా మరిది గారు వాళ్ళ ఫ్యామిలీ మేము జనసేన అన్నమాట. సో అట్లా అన్నమాట. ఇంకా అదే మేబీ మీ ఫ్యామిలీని చూసే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా అనుకొని ఉంటారు, మనం వీళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి, సరే కూటమిగా ఏర్పడిపోదామని చెప్పేసి అనుకుంటారు. కరెక్ట్. ఫస్ట్ టైం ఈసారి మాత్రమే మా ఇంట్లో గొడవలు లేకుండా హ్యాపీగా. ఇంకొకటి ఏంటంటే అమ్మ టీడీపీ మెంబర్గా ఉండి జనసేనకు ఓటేసింది, నేను జనసేన మెంబర్గా ఉండి తెలుగుదేశం ఓటేసాను అనమాట. సో అది కూడా అంటే అంత గొడవలు ఏమీ లేకుండా హ్యాపీగా సాఫీగా ఓటేయంగానే వెంటనే ఫోన్లు చేసుకొని ఓటేసాం ఫోన్లే నువ్వు నా పార్టీకి వేసావు కదా, నువ్వు నా పార్టీకి వేసావు కదా అని గొప్పలు చెప్పుకోవడం అనమాట. పోనీలేండి, ఏ పార్టీకి వేసినా కానీ దగ్గర ఎవరికి కావాల్సిన వాళ్ళని వాళ్ళు గెలిపించుకున్నారు అంతే, ఎటువంటి గొడవలు లేకుండా చాలా సామరస్యంగా. రైట్. సో జనరల్ గా పవన్ కళ్యాణ్ గారిని కలవాల్సిన టైం దాకా వెళ్ళి పాపం వెనక్కి తిరిగి రావాల్సి వచ్చిందంట కదా, ఏ సిచ్యువేషన్ లో? తిరుపతి అదే లాస్ట్ ప్రచారానికి వచ్చినప్పుడు తిరుపతిలో వెళ్ళాము. జస్ట్ అంతే, మీరు నేను ఎట్లా ఉన్నాము అంతే అనమాట. బట్ అంతే ఇంకా దేవుడి దర్శనం చాలా దగ్గరగా అయింది. నేను ఈవెన్ నేను మా తిరుమలలో ఉండి ఎన్నో సార్లు దర్శనానికి వెళ్ళాను కానీ ఆ హ్యాపీనెస్ చాలా మంది అంటారు అమ్మ తిరుమలలో దర్శనానికి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తే ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంటదని. నేను ఎప్పుడు అక్కడ ఫీల్ అయింది లేదు కానీ పవన్ కళ్యాణ్ గారిని చూసినప్పుడు నాకు ఆ ఫీల్ అనిపించింది అనమాట. బాబు మేము దేవుళ్ళు అది మాట్లాడుకుంటున్నాం అంటే ఏదో ఫ్యాన్స్ వల్ల మాట్లాడుకున్నాం, పేటిఎం బ్యాచ్ అని పెట్టొద్దు కామెంట్. అవును అవును నిజమే. బేసిక్ గా ఏంటంటే కింద కామెంట్స్ వచ్చినప్పుడు ఈ పార్టీలకు సంబంధించిన ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు, మేము కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే, అంతే కదా? అంతే అంతే. కాకపోతే జనసేన నుంచి మీకు పిలుపు కూడా వచ్చిందని తెలిసింది. అవునండి. కానీ ఎందుకు రిజెక్ట్ చేశారు? లైక్ అంటే రిజెక్ట్ ఇన్ ద సెన్స్ మీరు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు అని తెలిసింది. అది ఇప్పుడు అంటే ఇప్పుడు పార్టీలోకి వెళ్ళడానికి మనకి ఎక్కువ టైం ఏం పట్టదు, కానీ వెళ్ళిన కాడికి మనకంటూ ఒక కమిట్మెంట్, మనల్ని నమ్మి వాళ్ళు ఏదన్నా ఒకటి ఇచ్చారనుకోండి పొజిషన్, దానికి మనం కట్టుబడి ఉండాలి. ఈ రోజు జాయిన్ అయ్యి మళ్ళీ రేపు వెనక్కి వచ్చేసేసేయడం మన పర్సనల్ ఇష్యూస్ తో అట్లాంటివి లేకుండా కొంచెం పిల్లలు కొంచెం సెట్ అయిన తర్వాత ఇంకొక 1 or 2 years చూసుకొని దాన్ని బట్టి వన్స్ నా ఉద్దేశంలో ఏంటంటే నా పాలసీ కూడా ఏంటంటే వన్స్ ఒక దాంట్లో ఎంటర్ అయితే దాంట్లో స్టాండర్డ్గా ఉండాలన్నమాట. సో మళ్ళీ ఇటు అటు వెళ్ళకూడదు అనేది నా ఒపీనియన్. సో కాబట్టి కొంచెం మెల్లగా అయినా కూడా సరే డెసిషన్ చూసి తీసుకోవాలనేది నా ఒపీనియన్. కానీ అంటే మనకి ఛాన్స్ వచ్చినప్పుడు వెళ్ళడం వేరు, ఛాన్స్ కోసం ఎదురు చూసి వెళ్ళడం వేరు కదా. అవును, కానీ ఇంకా పాసిబిలిటీ లేనప్పుడు ఏం చేయలేము కదా. ఇప్పుడు అనవసరంగా నేను ఇప్పుడు వెళ్ళిపోయి ఏదో ఛాన్స్ వచ్చింది కదా అనేసి అని చెప్పి దూరేసి అటు పని చేయకుండా ఇటు ఫ్యామిలీకి నేను రెస్పాన్సిబిలిటీస్ తీసుకోలేకుండా ఇద్దరిని సఫర్ చేసేదానికన్నా కూడా ఒక్కటి సఫర్ అయినా కూడా ఇప్పుడు నేను లేకపోతే ఆ పార్టీకి బోల్డ్ మంది ఉన్నారు, నాకన్నా ఎక్కువగా సేవ చేసేవాళ్ళు కానీ, నాకన్నా ఎక్కువగా మాట్లాడే వాళ్ళు కానీ, నాకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉండేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అట్లీస్ట్ వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు. కానీ నేను అటు ఇటు కాకుండా చేస్తే ఫ్యామిలీకి మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. కానీ మామూలుగా పిల్లలు ఇటు ఫ్యామిలీని చూసుకుంటూ అటు చేయడం అనేది కొంచెం కష్టమే, ఆ టాస్క్ అనేది ఒప్పుకుంటున్నా. కానీ ఇటు ఫ్యామిలీతో బిజీగా ఉన్న మీరు ఇన్స్టాలో ఇంత పాపులర్ ఎలా అయ్యారు? లైక్ అంటే టైం ఎలా సెట్ అవుతుంది మీకు? టైం అంటూ లేదండి. నేను యాక్చువల్గా అంటే ఇప్పుడు చాలా మంది ఇన్స్టాగ్రామ్లో ఏం చేస్తారంటే వీడియోస్ చేయాలంటే ప్రాపర్గా రెడీ అయ్యి ప్రాపర్గా చేస్తారనమాట. అప్పుడు వాళ్ళకి టైం కావాలి. నేను అట్లా చేయను, నేను వంట చేసేస్తాను, పప్పు ఎనుపుతా చేసేస్తాను, ఇంకా నా ఇష్టం అనమాట. ఇంకా టైలరింగ్ రూమ్లో ఉన్నప్పుడు కటింగ్స్ చేసేస్తాను. సో నాకు ఎక్కడ కంఫర్ట్ అనిపిస్తే అక్కడ చేసేస్తాను. దానికంటూ ఒక టైం అంటూ నేను పెట్టుకోను అనమాట. సో కాబట్టి ప్రతి ఒక్క పనిని ఎంజాయ్ చేసుకుంటాను, సింపుల్గా చెప్పాలంటే. జనరల్గా మీ డ్రెస్సింగ్ స్టైల్ అంతా మీ క్రియేషనేనా? అవును. ఇప్పుడు మీ బ్లౌజెస్ అంతా మీరే స్టిచ్ చేసేస్తారా? మీకు వర్కర్స్ ఉన్నారా లేకపోతే? అంటే ప్రీవియస్ బోటిక్ ఉన్నప్పుడు వర్కర్స్ ఉండేవాళ్ళు. సో ఇప్పుడు నేను ఒకటే అనమాట, ఇంకా జస్ట్ నా పర్పస్ నా ఫ్రెండ్స్ పర్పస్ మాత్రమే చూసుకుంటా ఉన్నాను. ఓకే, మీ ఫ్రెండ్స్ కూడా చేస్తారు. కానీ అబ్బా ఒక పక్కన ఇన్స్టా చూసుకుంటా, 2 పిల్లల్ని మేనేజ్ చేసుకోవాలి, హస్బెండ్ కొండి పెట్టుకోవాలి, అండ్ దాంతోపాటు బొటిక్ రన్ చేసుకోవాలి అంటే ఇంకా మీకు మోస్ట్లీ టైం ఉండదు అనుకుంటా. పెద్దగా టైం అయితే ఉండదు. అంటే మొత్తం అంటే పొద్దున బాక్సెస్ లంచ్ అంతా అయిపోతుంది, పొద్దునకి అయిపోతుంది. దాని తర్వాత టైలరింగ్ రూమ్ నా వర్క్, దాని తర్వాత ఈవినింగ్ కొంచెం వర్కౌట్స్, సో మళ్ళీ ఫ్యామిలీ టైమ్, సో అంతా
వెళ్ళిపోతుంది అనమాట. లైఫ్ ని మొత్తానికి బ్యాలెన్స్ చేస్తున్నారు, బ్యాలెన్స్ ఎవరికి ఎక్కడ తగ్గకుండా అంతే, ఎవరికి ఇవ్వాల్సిన క్వాలిటీ టైం వాళ్ళకి ఇచ్చేసేసాడు. అప్పుడే కదా నాకు ఫ్రీడమ్ ఉంటది. లేదు వాళ్ళని అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టి నేను నా టైం కోసం చూసుకుంటే అది సెల్ఫిష్నెస్ అవుతుంది కదా. ఎస్ ఎస్. అండ్ దీంతో పాటు మామూలుగా మీరు మీ హస్బెండ్ జనరల్గా ఈ వీటన్నిటికీ మీ హస్బెండ్ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది? అమ్మో 100-200% అని చెప్పొచ్చు. ఓకే, మా ఆయనే చెప్తారు బిందాస్, అసలుకి ఇంకా ఆయనే అనమాట. ఇంకా అన్ని నాకు తెలియని పాయింట్స్ కూడా ఆయనే ఎత్తిస్తాడు అనమాట. చెయ్యవే, ఏముంది చెయ్యవే అనేసి అని చెప్పి. ఇప్పుడైనా నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు మీ హస్బెండ్ ఏం చెప్పరా, బాగా నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి? ఎందుకంటే ఇన్స్టాలో చూస్తూ ఉంటాం కదా, మంచి కామెంట్స్ కంటే కూడా చెడే ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అంటే మనం అనుకున్నట్లు ఆ కామెంట్స్ పెట్టే వాళ్ళంతా పేటిఎం బ్యాచ్ అని చెప్పి పెడుతూ ఉంటారు. కానీ ఆ కామెంట్స్ చూసినప్పుడు ఎప్పుడైనా ఇంట్లో పిల్లలు కానివ్వండి, పిల్లలు కూడా చిన్న పిల్లలు కాదు కాబట్టి దే నో ఎవ్రీథింగ్, సో ఎందుకమ్మా వద్దు, మీ నిన్ను అంటుంటే మాకు బాధ అనిపిస్తుంది, అలా ఎప్పుడైనా? ఏం లేదు, ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇంకా మా ఆయన అంటారు నెగిటివ్ కామెంట్ పెడితే దీనికి ఇట్లా రిప్లై ఇవ్వవే అనేసి అని అంటారు అనమాట. రిప్లై ఇస్తారా? రిప్లై నాది మెయిన్, నాతో మాట్లాడడానికి కూడా కొందరు భయపడేది ఏంటంటే నా రిప్లైస్ చూసే అనమాట. ఒకళ్ళ మీద ఏదో కేసు కూడా ఫైల్ చేశారని తెలిసింది. చేశాను బట్ మొత్తానికి ఏంటంటే సెటిల్మెంట్కి వచ్చింది అనమాట ఇండైరెక్ట్ గా. ఇప్పటికి ఇట్స్ స్టిల్ గోయింగ్? లేదు అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, ఇష్యూ క్లోజ్ అయిపోయింది. అంటే అంత వల్గర్ కామెంట్స్ పెట్టాల్సినంత కక్ష ఏంటి మీ మీద? ఏం లేదండి, సింపుల్, వాళ్ళు వైఎస్ఆర్సీపీ, నేను జనసేన, వాళ్ళ దగ్గర పాయింట్స్ లేవు, సో బూతులు పెడతారనమాట. ఆ బూతులకి నేను కౌంటర్ ఇస్తాను, అది వాళ్ళు తట్టుకోలేకుండా ఉన్నారనమాట. సో ఇంకా అట్లా. బట్ అనుకోరా ఇప్పుడు వీళ్ళకి మనం కౌంటర్స్ ఇచ్చేదేంటి, పెట్టుకుంటే పెట్టుకున్నారు అని వదిలేరా మీరు కామెంట్స్? యాక్చువల్గా స్టార్టింగ్లో కొంచెం మా హస్బెండ్ కూడా చెప్పేవాళ్ళు, వాళ్ళు పెట్టుకుంటే పెట్టుకొని వదిలేసేసేయి అనేసి అని చెప్పి. బట్ నాకేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమెంట్ బూత్ కమెంట్ వచ్చింది అనుకోండి, దాన్ని నేను లైట్ తీసుకున్నానంటే అది అడ్వాంటేజ్గా తీసుకొని కింద ఇంకొక 10 కమెంట్స్ వస్తుంది. దానికన్నా కూడా దానికి నేను రిప్లై ఇచ్చాను అనుకోండి, అమ్మో ఈ పిల్లకు నోరు ఎక్కువే, ఈ పిల్ల ఇచ్చేస్తుంది, ఎందుకు వచ్చా అనేసి అని చెప్పి అట్లీస్ట్ 10 మంది ఆలోచించే దాంట్లో 1-2 బ్యాడ్ కమెంట్స్ అన్నా వస్తాయి అనమాట. అంటే తగ్గుద్ది అనేది నా పాలసీ. కానీ కామెంట్స్ ఇచ్చే అంత గయ్యాల పిల్ల కాదు కదా ఈ పిల్ల. కాదు, కానీ పక్కన వాళ్ళంటే ఊరుకోను కదా. ఓకే, నేను ఇన్వాల్వ్ అవ్వను, నేను ఎవరి ఇష్యూస్లో నేను ఇన్వాల్వ్ అవ్వను. నేనేదో నా వీడియోస్ ఏదో పవన్ కళ్యాణ్ అన్నయ్య గురించి మాట్లాడతాను. లాస్ట్ 5 yearsలో ఏవైతే రూలింగ్ పార్టీలో ఉన్న దాంట్లో ఒడిదొడుకులు ఉంటాయి కదా, అవి గురించి మాట్లాడతానే కానీ ఇంకొకరు పర్సనల్ విషయాలు తీసుకొని వచ్చి నేనైతే మాట్లాడను అనమాట. కానీ అంత ఫాస్ట్గా అక్కడ మీటింగ్ జరుగుతూనే ఉంటుంది, దానికి సంబంధించిన అప్డేట్స్ మొత్తం ఇక్కడ ఇన్స్టాలో వచ్చేసేస్తూ ఉంటాయి. ఎలా అంత ఫాస్ట్గా అసలు? ఇంకంతే, ఇంకా నాకు మీటింగ్స్ అట్లాంటివి జరుగుతుందంటే ఇంక అన్ని క్లోజ్ అనమాట. ఇంకా ఎంత వర్క్ ఉన్నా, ఎంత ఇంట్లో రిలేషన్స్ ఉన్నా కూడా వెళ్ళి కూర్చునేస్తాను ఇంకా దాని ముందర. ఏదో టీవీలో పోతా ఉండాలా, ఫోన్స్ లో చూసుకుంటా ఉంటాను అనమాట. నాకు కరెక్ట్ గా ఈ పాయింట్ బాగుంది అనుకున్నప్పుడు నేను చూసుకుంటాను. అంటే నేను కొన్ని పేజెస్ ని ఫాలో అవుతాను. వాళ్ళ దాంట్లో ఎవరన్నా పెట్టారంటే నాకు వర్క్ ఈజీ అయిపోతుంది. వాళ్ళ దాంట్లో పెట్టలేదంటే అప్పుడు మళ్ళీ నేను స్క్రీన్ రికార్డ్ చేసి దాన్ని కట్ చేసి మళ్ళీ అది పోస్ట్ చేయాలన్నమాట. సో అంటే ఆ మీటింగ్స్ జరుగుతుందంటే మాత్రం కొంచెం అలర్ట్ గానే ఉంటాను అనమాట. ఇంకా జనరల్గా ఎందుకు అడుగుతున్నానంటే మనం కామెంట్స్ అంటే జనరల్గా కామెంట్స్ చూసినప్పుడు కూడా ఈవిడ ఇన్స్టా ఫాలో అయితే చాలు, మనకి ప్రత్యేకంగా అప్డేట్స్ ఏం చూసుకోకర్లేదు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎస్పెషల్లీ పవన్ సార్ గురించి ఏది ఉన్నా కానీ మీ ఇన్స్టా ఫాలో అయితే చాలు. నేను అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి అని చెప్పేసి అనుకుంటే ఉంది కదా అర్చన, అయ్యో ఫాలో అయిపోండి. చాలా మంది అదే అంటా ఉంటారు. అంటే మీరు అలా ఆ పేరు తెచ్చేసుకున్నారు అంతే ఇంకా కదా, అది నా ఇంట్రెస్ట్ ఇంకా అంతే అన్నమాట. సో ఇప్పుడు చాలా మందికి ఏంటంటే లైక్ వర్క్ లో ఉంటారు కొందరు ఏంటంటే వాళ్ళ ఇంటి పనులలో అట్లా ఉంటారు. వాళ్ళు అదే పనిగా పర్టికులర్ గా ముందులాగే ఎవరు ఇప్పుడు టీవీస్ కూడా చూడట్లేదు యాక్చువల్ గా. సో వాళ్ళు అదంతా ఓపెన్ చేసి అంత మొత్తం 1.5 hour స్టోరీ వినడం కన్నా కూడా సరే నా దగ్గర వచ్చేసేసి ఒక 10 minutes స్పెండ్ చేస్తే నా అకౌంట్ లో వాళ్ళకి A to Z మొత్తం అప్డేట్స్ వచ్చేస్తాయి అన్నమాట. అది నేను కూడా చాలా రికగ్నైజ్ చేస్తాను. జనరల్గా ఏంటంటే నేను మిమ్మల్ని ఫాలో అవడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ జనసేన అప్డేట్స్ మొత్తం కూడా మీ ఇన్స్టాలోనే చూసేదాన్ని, మీ అకౌంట్ లోనే చూస్తూ ఉండేదాన్ని. అండ్ నేను ఒక్కదాన్నే కాదు, స్టూడియోలో కూడా మిమ్మల్ని చాలా మంది ఫాలో అవుతున్నారు. మిమ్మల్ని అంటే మామూలుగా మా టీంలో చాలా మంది చూసి ఆవిడ జనసేన అంటే మిమ్మల్ని ఒక అర్చన రాయ్ కంటే కూడా ఒక జనసేన అమ్మాయిగా అందరూ రికగ్నైజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. మేబీ అది మీకు చాలా హ్యాపీ థింగ్ అనుకుంటా. ఫుల్ నాకు అది చాలా అంటే
నన్నుగా కాకుండా అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ అన్నయ్య సపోర్టర్గా అంటే గుర్తు పెట్టుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. ఇప్పుడు అంటే లైక్ మీరు మూవీస్ కూడా చేస్తున్నారు ఆర్టిస్ట్ గా, ఒక పక్కన ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నప్పటికీ బిజీగా అప్పుడప్పుడు మూవీస్ అడపదడప మూవీస్ కూడా చేస్తున్నారు. ఫుల్ ఫ్లెజ్డ్ గా మూవీస్ లోకి వెళ్దాం అలా థాట్ లేదా? లేదండి, అంటే ఇంకా అంత ఆలోచించలేదు. సో ఏదన్నా వస్తే చూడాలి. యాక్చువల్గా సీరియల్స్ లో కూడా బోల్డ్ వస్తున్నాయి ఆఫర్స్, కానీ కంటిన్యూటీ రోల్ లేదనమాట. నాకేంటంటే రోల్ అనేది కంటిన్యూగా ఉంటే మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో దానికి అంటే ఏమంటారు, దానికి న్యాయం చేసినట్లు ఉంటుంది. ఏదో టైం పాస్ కి అప్పుడప్పుడు ఒకటి పోతే అది దాని మీద రెస్పెక్ట్ ఉండదు, నాకు తెలిసి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. సో చేస్తే నాది అదే కాన్సెప్ట్, చేస్తే ఏ వర్క్ అయినా కూడా సరే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలా. సో అట్లా. సో ఇది కూడా ఏంటంటే ఆఫర్స్ కూడా జస్ట్ ఇన్స్టాగ్రామ్లో చూసి పింక్ చేశారు. సరే, నాకు కంఫర్ట్ అనిపించింది కొంచెం వాళ్ళ మాట తీరులు. కానీ నేను మెయిన్ అదే ఫస్ట్ చూస్తాను, వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఏ ఉద్దేశంతో మాట్లాడతారని. సో నాకు అది ఓకే అనిపిస్తే నేను ఇంకా ముందుకెళ్తాను అనమాట. మూవీస్లో ఆల్రెడీ స్టార్ట్ చేశారు, ఒకవేళ సడన్ గా పవన్ సార్ మూవీలోనే ఒక ఆఫర్ వచ్చిందనుకోండి, ఎలా ఉంటది? ఒక మేనేజర్ కాల్ చేసి ఇలా పవన్ సార్ మూవీకి మీరు సెలెక్ట్ అయ్యారు, సో మంచి సిస్టర్ క్యారెక్టర్ లేకపోతే ఏదో ఒక క్యారెక్టర్ ఉంది అని చెప్పేసి మీకు చెప్పారనుకోండి, ఇంకా ఎగిరి గంతులేయడమే. ఇంకా అస్సలు ఇంకా ఏమంటారు, నీ లైఫ్ లో బెస్ట్ మూమెంట్ ఏది అనేసానంటే నేను పవన్ కళ్యాణ్ అన్నయ్యని కలిసింది మాత్రం ఫస్ట్ నా బెస్ట్ మూమెంటే ఉంటుంది ఎప్పటికీ. అది ఎన్ని ఇయర్స్ అయినా కూడా సరే అదే ది బెస్ట్ మూమెంట్ ఉంటుంది. ఇది సెకండ్కి వచ్చేస్తుంది అప్పుడు. ఓకే, బిఫోర్ పవన్ కళ్యాణ్ గారు మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకు యాక్చువల్గా అయితే వెంకటేష్ గారు చాలా ఇష్టం అన్నమాట. అదేంటోనండి, డెస్టినీ మీకు ఎలా క్రియేట్ చేస్తుందంటే ఎవరిని కావాలి, ఎవరు మీ ఫేవరెట్ హీరో అయితే వాళ్ళని కల్పించేసేస్తుంది. అవును. సో నేను అసలు కదా అన్ఎక్స్పెక్టెడ్ గా మీట్ అయ్యాను అనమాట వెంకటేష్ గారిని కూడా. నాకు చిన్నప్పటి నుంచి నాకు వెంకటేష్ గారు అంటే తెలియని అభిమానము, ఆయన ఒక్కసారైనా చూడాలి అని ఉండేదన్నమాట. సో ఆయన్ని చూసాను. ఎప్పుడైతే ఈ జనసేన పెట్టారో అప్పటి నుంచి నాకు పవన్ కళ్యాణ్ గారు, ఈ ఇద్దరిని మాత్రం నా లైఫ్ టైంలో ఒక్కసారన్నా చూడాలి. నాకేమో వాళ్ళతో పోయి మాట్లాడడం అవన్నీ అవసరం లేదు, జస్ట్ అలా అంటే తని తీరా చూసుకోవాలి అన్న ఇది ఉన్నిందనమాట. బట్ వెంకటేష్ గారు అయితే మాత్రం ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అనమాట. ఇంకా 1 hour ఫ్లైట్, మొత్తం సేమ్ ఫ్లైట్ లో వెళ్ళాము ఇద్దరము. సో ఇంకా పోతూ వస్తూ రాను పోని అంటే ఇట్లా ఆయన లేసినప్పుడు నేను వెళ్ళినప్పుడు చూసుకుంటానే ఉన్నాం అనమాట. ఇట్లా క్రాస్ లో కూర్చొని ఉన్నాము. సో కొంచెం అది కూడా మంచి మెమరీస్ అని అనుకో. ఏం మాట్లాడారు ఫస్ట్ వెంకటేష్ గారితో? వెంకటేష్ గారితో ఏం మాట్లాడలేదు, జస్ట్ ఆయన హాయ్ చెప్పారు. అంటే నేను హాయ్ చెప్పాను, నేను ఇట్లాగా నాకు మీరంటే చాలా ఇష్టం అండి అంటే, ఓ అవునా అమ్మా అనేసి అని అన్నారు. ఒక ఫోటో తీసుకున్నాను, ఇంకంతే. దాని తర్వాత ఫ్లైట్లోకి వెళ్ళిన తర్వాత నాకు మీ ఆటోగ్రాఫ్ కావాలి అనేసి అని అంటే ఇంకా ఆయన మరి నేనేం పేపర్స్ ఏం తెచ్చుకోలేదంటే నా దగ్గర టికెట్ ఉండే అనమాట. అప్పట్లో ప్రింట్అవుట్స్ వచ్చేది టికెట్, అది తీసుకొని వెళ్ళి ఇస్తే దాని మీద పెట్టారు. జాగ్రత్తగా పెట్టుకుంటావా అన్నారనమాట. అయ్యో ఏంటండి అలా అంటారే అనేసి అని చెప్పి ఇంకా అది ఒక్కటి అంతే, ఇంకేం మాట్లాడలేదు. బేసిక్ గా వెంకటేష్ గారు మూవీస్ లోనే బయట కూడా కామెడీ చాలా ఫన్నీగా ఉంటారు. సో అందుకే మేబీ సెటైర్స్ వేస్తూ ఉన్నారేమో. ఓకే, అండ్ తర్వాత మళ్ళీ ఎప్పుడు కలవలేదా? లేదండి. ఓకే, అండ్ రవితేజ గారిని మాత్రం, రవితేజ గారిని మీరు కలవడం వేరు అక్కడ స్విస్ లో, బట్ ఆయన మళ్ళీ మిమ్మల్ని కలవడం, వచ్చి మిమ్మల్ని రికగ్నైజ్ చేసి ఇండియాలోకి వచ్చి మిమ్మల్ని కలవడం అనేది చాలా గొప్ప విషయం కదా. నిజంగానే అది చాలా, అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది. యాక్చువల్ గా ఆయన ఎక్కడో మూల ఉన్నారు, అసలు ఆయన కాల్లో ఉన్నారు. నేను మా కజిన్స్ అందరూ నిల్చుకొని ఉన్నాం అనమాట. వీళ్ళు మిగతా వాళ్ళతో అంతా చూసి ఫొటోస్ తీసుకుందాం అని అన్నారు. ఆ కార్నర్ లో ఉన్న అతను ఫోన్